అందరికీ జై భీమ్. నేను మీ మిత్ర. కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో చదువుతున్నటువంటి హాస్టల్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరి నేను కూడా హాస్టల్లో చదువుకున్న విద్యార్థినే. హాస్టల్ అంటే కార్పొరేట్ హాస్టల్ కాదు, గవర్నమెంట్ హాస్టల్. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. హాస్టల్లో పెట్టేటటువంటి అన్నంలో రాళ్ళు, పురుగులు ఖచ్చితంగా ఉండేవి. అంతేకాకుండా కూరలు చారు అని చెప్పవచ్చు. ఎందుకంటే దొండకాయ కూర వండినా దొండకాయ చారే, బెండకాయ కూర వండినా బెండకాయ చారే, బంగాళదుంప కూర వండినా బంగాళదుంప చారే. అంటే ఏది వండినా కూడా అది చారులానే చేసేవారు. కూరలా అస్సలు ఉండేది కాదు. ఆదివారం చికెన్ పెట్టేవారు. చికెన్ కదా అని ఆశగా తినడానికి కూర్చుంటే ఒక చికెన్ ముక్క, ఒక తోలు ముక్క, కొద్దిగా చికెన్ చారు వేసేవారు. విపరీతమైన చలిలో చల్లనీటి స్నానమే చేసేవాళ్ళం. దుప్పటి పరుచుకొని నేలపైనే పడుకునేవాళ్ళం. ఏదైనా అనారోగ్యం వస్తే దూరంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేపించుకొని మళ్ళీ హాస్టల్కి వచ్చేవాళ్ళం. ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవాలి అనిపించలేదు. మరి కార్పొరేట్ హాస్టల్స్లో పరిస్థితులు వేరు. రెస్టారెంట్లో ఉన్నటువంటి భోజన సదుపాయం ఉంటుంది. విద్యార్థులకు అనారోగ్యం వస్తే వైద్యులే వారి వద్దకు వచ్చి వైద్యం చేసి వెళ్ళే పరిస్థితి ఉంది. మేము గవర్నమెంట్ హాస్టల్స్లో చదువుకునేటప్పుడు ఫ్యాన్ ఉంటే ఎక్కువ, కానీ కార్పొరేట్ హాస్టల్స్లో ఏసీ, అంతేకాకుండా హీట్ వాటర్ 24 అవర్స్ అవైలబుల్ ఉంటాయి. అంటే విద్యార్థికి కావాల్సిన ప్రతి అవసరం కూడా విద్యార్థి యొక్క కాళ్ళ వద్దకే వస్తుంది. కార్పొరేట్ వ్యవస్థలో ప్రతిదీ వాళ్ళ కాళ్ళ వద్దకే వచ్చినా కూడా మరి కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్లో చదువుతున్న హాస్టల్ విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? మరి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుతున్నాను.